స్తోత్రాలు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకే చెల్లును గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు. బైబిల్ గ్రంథం మత్తయి సువార్త నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం మనం చూడగలిగితే, 6:16 నుంచి మనం చదవగలిగితే, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసం చేయుచున్నట్లు మనుషులు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయనప్పుడు మనుషులు కనబడవలని కాక రహస్యమందున్న తండ్రికే కనబడవలనని. ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొని అప్పుడు రహస్యమందు చూచుచున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుని స్తోత్రం. ఏమిస్తాడంటే దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడంట, ఫలం ఇస్తాడంట. ఏంటంటే ఫలం అమ్మా, మన ఉపవాసం దేని గురించి ఉన్నాం? ఎప్పటి నుంచో ఉంటూ ఉన్నాం. మన భక్తి జీవితంలో కొన్ని సంవత్సరాలుగా మనం ఉపవాసం ఉంటూ ఉన్నాం. మనం మన ఫలం పొందుకుంటున్నామా అని మనం ఒక ప్రశ్నించుకోవాలి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉపవాసం ఉంటున్నా, ప్రతి వారం ఉంటున్నాం, సంవత్సరానికి ఒకసారి ఉపవాసం మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. మరి మన ఫలాన్ని పొందుకుంటున్నామా లేదనేది మనకు మనమే ప్రశ్నించుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఫలించేవారుగా ఉండాలి. ఉపవాసం అనేది ఏదో మన ఆహారం మానేసుకోవడం కాదండి. మన ఆత్మీయ జీవ స్థితిని మనం కట్టుకోవాలి. దేవుని దగ్గరగా మనం ఈ 3 రోజులే కాదు, ప్రతిరోజు కూడా దేవునికి దగ్గరగా ఉండాలి. అర్థమవుతుందండి? ప్రతిరోజు కూడా దేవుని మహిమ కలుగును గాక. మన భౌతికంగా ఆహారం మానేయచ్చాము, కానీ మనం ఆత్మీయమైన ఆహారం ప్రతిరోజు కూడా మనం భుజించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఉపవాసం ఉన్నామని ముఖం వికారంగా పెట్టుకుంటారంట. ఎలా పెట్టుకుంటారంటండి? వికారముగా పెట్టుకుని నేనే కాబట్టి ఉపవాసం ఉన్నాను, ఈ 3 రోజులు ఎవరు ఉండలేదని కొంతమంది వాళ్ళు బయటికి తెలియపరుచుకుంటారు. దేవుని స్తోత్రం. ఎవరికి తెలియకూడదంటండి. రహస్యమందు నీ తండ్రికి మాత్రమే. ఎవరికి తెలియాలంటండి? నీ తండ్రికి, నీకే. ఎవరికి తెలియకూడదు. ఉపవాసం ఉన్నట్టు కూడా ఎవరికి చెప్పకూడదంటండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రహస్యమందు నీ తండ్రికి నువ్వు చెప్పుకున్నప్పుడు మనకి ఏమిస్తాడంటే దేవుడు ప్రతిఫలం ఇస్తాడంట. దానికి ప్రతిఫలం ఇస్తున్నప్పుడు మనం ఆ ఫలాలు పొందుకునేవారుగా మనం ఉండాలి తప్ప పైకి మనం ఏది వేషధారుల వలె ఉండకూడదు. దేవుని స్తోత్రం. సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారంటాడు. ఎలా ఉన్నారంటండి? సున్నం కొట్టిన సమాధులు ఎలా ఉంటాయండి? పైకి తెల్లగా ఉంటాయి, కానీ లోపల ఏముంటుంది? ఏముంటుంది. దేవుని స్తోత్రం. మన భక్తి జీవితంలో కూడా పైకి నిగనిగలాడితే తెల్లబట్టలు వేసుకుని వచ్చేస్తాం, కానీ మన జీవితంలో ఆత్మీయ స్థితి ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మన స్థితి దేవుడికి తెలియాలి. పైకి మనం కనిపించుకో అవసరం లేదు, ఎవరికి మనం చెప్పుకోని అవసరం లేదు. దేవుడికి మనకి నిబంధన. అందుకే మనం ఉపవాసం ఉన్నప్పుడు అంటే ఎలా ఉండాలంటండి అమ్మా? ఉపవాసం చేసినట్టు మనుషులు కనబడకూడదంటండి. రహస్యమందు తండ్రికే కనబడవాలండి. నువ్వు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొని అప్పుడు రహస్యమందున్న చూచుచున్న నీ తండ్రికి నీకు ప్రతిఫలం ఇస్తారంట దేవుడు. దేవుని స్తోత్రం. తల అంటుకోవడం ఏంటండి? శుభ్రంగా మనం షాంపూలు ఇచ్చుకుని శుభ్రం తల అంటుకోవడం కాదండి. మన తలంపులు మార్చుకోవాలి. రాత్రి పెద్దయ్య గారు చెప్పారు, మన తలంపులు మార్చుకోవాలి. తల అంటుకొని నీ ముఖము కడుక్కొని. ముఖం అంటే ఏంటండి? శుభ్రంగా ముఖం కడిగేసుకుని ఏదో పేరెన్ లెవెల్ రాసుకోవడం కాదండి. దేవుని స్తోత్రం. ఈ ముఖంలో ఏమున్నాయండి అమ్మా? మీ ముఖంలో ఏమున్నాయి? కళ్ళు, ముక్కు, నోరు, నాలిక చాలా ఉన్నాయి. ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకోవాలి మనం. మన చూపుల ద్వారా, మన తలంపుల ద్వారా, మన నడకల ద్వారా, మనం మాట్లాడే మాటల ద్వారా ప్రతిదీ కూడా మన కంట్రోల్లో ఉండాలి. దేవునికి విరుద్ధంగా మనం జీవించకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతే ముఖం కడుక్కోవడం అంటే శుభ్రంగా తెలియక ముఖం కడుక్కుని పౌడర్ వచ్చేయడం కాదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ముఖము కడుక్కొని అప్పుడు రహస్యమందు చూచుచున్న
నీకు ప్రతిఫలం ఇస్తాడంటండి. మన ఫలాలు పొందుకునేవారుగా ఉండాలి తప్ప వేషధారుల వలె మనం ఉండకూడదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా వాయిస్ పైకి ఎక్కువ వచ్చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. వేషధారుల వలె ఉండకూడదంటండి మనం. మనం యథార్థవంతంగా మనం భక్తి చేయాలి. దేవుని స్తోత్రం. నాకు ఇచ్చిన సమయం కొద్దిగా షార్ట్ కట్లు వెళ్ళిపోతుంటాను. దేవుని మహిమ కలుగును గాక. మనం ప్రతి ఫలించేవారుగా మనం ఉండాలి. అది యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఫలభరితమైన జీవితం ఎవరు ఫలిస్తారంటే అక్కడ చెప్తున్నాడు. ఇక్కడ యోహాను భక్తుడు, దేవుని మహిమ కలుగును గాక. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం ఫస్ట్ నుంచి చదవగలిగితే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించిన ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలు తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచినుడి, మీ యందు నేనును నిలిచి. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అంటండి. నాలో ఫలింపును ప్రతి తీగ ఆయన తీసి పారవేస్తాడండి. నిజమైన ద్రాక్షవల్లి ఎవరండి? యేసు ప్రభు. ఆయనలో మనం అంటుకట్టుగా ఉండాలి. ఆయనలో మనం జీవించాలి. మన తండ్రి వ్యవసాయకుడు. తండ్రి అయిన దేవుడు వ్యవసాయకుడు అంటండి. అర్థమవుతుందండి? చూడండి, ద్రాక్షాపాత చూసారు ఎక్కడన్నానండి? ద్రాక్షాపాత చూసే ఉంటారు. అర్థమవుతుందండి? ద్రాక్షాపాత ఎలా ఉంటుందండి? మొత్తం పాకేస్తుంటుంది. అవునా కదండి? పాకేసినప్పుడు అది ఎలాగా ప్రతి తీగ కూడా ద్రాక్ష పళ్ళు కాస్తూ ఉంటుంది. అయితే ద్రాక్ష పళ్ళు తీగ పాకేసి పళ్ళు కాయకుండా ఉంటే ఏమవుతుందండి? అమ్మా, మన ఉచితం ఉందండి, మన వంతు తీసి పక్కన పడి, దేని ద్రాక్ష పళ్ళు ఎక్కడో ఏరుకో తెచ్చుకున్నాను, దీన్ని ఎందుకు వచ్చిన పోదని చెప్పి తీసి అదలపడేస్తాం. దేవుడు కూడా చూస్తాడండి మనల్ని. మనం ఫలించేవారుగా మనం ఉన్నామా లేదనేది దేవుడు కూడా పరిశీలిస్తూ ఉంటాడు. ఇక్కడ తండ్రి ఏమంటాడు? నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపిన ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తారంటండి. ఫలించి ప్రతి తీగ మరి ఎక్కువగా, ఎవరైతే దేవుళ్ళు ఎక్కువగా ఫలిస్తారో దేవుడు ఇంకా సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా మరి ఎక్కువగా ఫలించడానికి దేవుడు సహాయం చేస్తాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఫలించే అనుభవంలోకి రావాలి. చూడండి, మన చెట్టు ఇంటికాడ వేసుకున్నాం అనుకో, దానం చెట్టు ఉంది, చెట్టు వేసుకున్నాం అనుకోండి, చెట్టు వేసిన యజమానుడు ఏం చేస్తాడు? ఇవాళ ఒక సంవత్సరం పోయిన తర్వాత శుభ్రం కాస్తుందని చూస్తాడు. కాయకపోతే ఏమా నరికేసి పక్కన పడేస్తాడు. దేవుని స్తోత్రం. 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూస్తారు. తర్వాత దాన్ని మన దొడ్లు కూడా ఇష్టపడు. దేవుడు కూడా చూస్తాడు. ఈ సంవత్సరం చెప్తే వచ్చి ఈ సంవత్సరం దేవుడు నా బిడ్డ మారుతాడని అవకాశం ఇస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన అవకాశం ఇచ్చినప్పుడు దేవుడికి లోబడి మన ఫలించే అనుభవంలోకి మనం రావాలి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కింద చదివితే ఇక్కడ ద్రాక్షవల్లిని నేను, మీరు తీగలు. మీరు ఎవడు నా యందు నిలిచిందునో, నేను ఎవడి నందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. దేవుళ్ళు ఎవరైతే నిలిచి ఉంటారో వారు దేవుళ్ళలోనే ఫలిస్తారు. దేవుని స్తోత్రం. బహుగా ఫలిస్తారంటండి. అలా ఫలిస్తారంటండి, బహుగా ఫలిస్తారు. ఫలభరితమైన జీవితం మనలో ఉండాలి. ఏది వచ్చి వెళ్తున్నాం అనేది కాకుండా ఫలభరితమైన ఫలాలు ఇవ్వాలి. అంటే మనమేం ఫలాలు ఇస్తామని, మనం ఏం చెట్లుమా అనొచ్చు. మన ఆత్మీయ స్థితిలో మనం ఎదిగినప్పుడు మనలో నుంచి కూడా ఫలాలు వస్తాయి. ఏంటంటే ఫలాలు ఏమా తెలుసండి? ఫలాలు ఎక్కడుందన్నమాట? ప్రేమ, సంతోషం, ఆశా, నిగ్రహం, 9 ఫలాలు దేవుడు మనకి ఇచ్చాడు. మనలో ఉన్నాయి ఏమా, చెప్పుకోవడం తప్ప మనం వాటిని పాటించాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఫలించేవారుగా మనం ఉండాలి. మనలో నుంచి ఫలభరితమైన జీవితం ఉండాలి. ఎప్పుడైతే ఫలభరితమైన జీవితం ఉందో మనల్ని చూసి ఆకర్షించి మన బల్ల బుద్ధి వాక్యాలు చెప్పవసరం లేదండి, మన జీవితాన్ని చూసి అనేక మంది ఆకర్షించబడతారు. ఎవరి దగ్గరికి? దేవుని దగ్గర. అర్థమవుతుందండి? చూడండి, ఆ గలతీ పత్రిక దీన్ని మాట చదువుకున్నా. ఆత్మఫలం ఏమనగా 6వ అధ్యాయం ఎక్కడన్నది 5:22 చదవండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. దేవుని చాలండి. ఇక్కడ ఏమంటే ఎన్ని ఫలాలండి? 9 ఫలాలు ఇచ్చాడు దేవుడు. 9 కదండి. అందులో ఒక ఫలమన్న మన దగ్గర ఉందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడేమో ఫలించండి బాబు అంటే
మనం ఫలించకుండా ప్రతిరోజు వచ్చి ప్రార్థనకి వెళ్ళిపోతూ ఉన్నాం. ఇప్పుడు ఏమన్నాడు ఫస్ట్ ఫలం ఏంటండి? ప్రేమ. ప్రేమ ఉందని మనలో అమ్మా, మనలో ప్రేమ ఉందా? ప్రేమ అంటే అర్థం ఏంటి తెలుసమ్మా? ఏంటమ్మా ప్రేమ అంటే అర్థం ఏంటి అమ్మా? ప్రేమ అంటే ఏంటమ్మా అర్థం? ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని అయ్యగారు? లవ్. ఐ లవ్ యూ అంటారు. దేవుని స్తోత్రం. నేను నిన్ను దేవుని మహిమ కలిగిన ప్రేమ అంటే, ప్రేమ అంటే ఇచ్చుట, ఎప్పటి వారికి ఇవ్వడం. దేవుని స్తోత్రం. అంతనే గారు అయ్యా, ప్రేమ అంటే ఇచ్చుట, ఎదుటి వారిని ప్రేమించి మనం ఇవ్వాలి, ప్రేమను ఇవ్వాలి. తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి ఎవరినిచ్చారు మనకి అమ్మా? తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఎవరినిచ్చారు? కుమారుని ఇచ్చారు. దేవుని స్తోత్రం. ఆయన మన కొరకు అప్పగించేయడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టేయడు. ఆయన నేను నిన్ను ప్రేమించిన అర్థం ఏంటంటే ఆయన ప్రాణమే పెట్టాడు మన కొరకు. ఆయన ప్రాణం కన్నా విలువైనది ఏమైనా ఉందండి ఈ లోకంలో అమ్మా? దేవుడికి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోగలదు మనం? ఏమి ఇవ్వగలమండి? ఏమి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మన కొరకు ఆయన ప్రాణం పెట్టేయడు. ప్రాణం కన్నా విలువైనది ఈ లోకంలో ఏమీ లేదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన ప్రేమించాడు. అందుకే దేవుడు ఈ లోకముని ఎంత ప్రేమించాడండి ఆయన? కొరత ఉందండి దానికి? కొరతలు ఉన్నాయా? కొరత లేదండి. ఎంతో ప్రేమించాడు. ఎంతో ప్రేమించి మన కొరకు ఆయన కుమారుని అప్పగించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన కుమారుడు మన కొరకు అప్పగించాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ప్రేమించామంటే ఎదుటి వారి సహోదర ప్రేమ కలిగి ఉండటం మంచిది. సహోదరులు ఒకరితో ప్రేమ కలిగి ఉంటున్నారమ్మా? దేవుని మహిమ కలుగును గాక. ఏదో పైకి చిరునవ్వు నవ్వు లోపల మట్టుకు అయ్యి వేరే దేవుని మహిమ కలుగును గాక. రెండోది ఏంటంటే అక్కడ సంతోషము. దేవుని మహిమ సంతోషం. మన జీవితంలో సంతోషం ఉందండి అమ్మా? మనం ఫలించేవారుగా మనం ఉండాలి. దేవుడు మన ఫలాలు ఇచ్చినప్పుడు ఆ ఫలభరితమైన జీవితం లోకాన్ని జీవించాలి. క్రీస్తు బిడ్డ సాదృశ్యం ఏంటండి? యేసుప్రభు బిడ్డ అనడానికి ఈ ఫలాలు మన దగ్గర ఉన్నప్పుడే అమ్మా, ఈ ఫలాలు మన దగ్గర ఉన్నప్పుడే వాళ్ళు గుర్తిస్తారు, ఓ దేవుని నమ్ముకున్న బిడ్డ ఈ రకంగా జీవిస్తున్న లోకంలోని. వారు ఎంతో మనలో నుంచి వచ్చిన ఫలాలను చూసి వారు ఆకర్షించబడతారు. మనలో ఏ ఫలాలు లేకుండా మనం జీవించినప్పుడు వారు దేవుడి దగ్గర రారు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది ఏంటంటే సంతోషం. సమాధానం. సమాధానపరిచేవారుగా మనం ఉండాలి. సమాధానం మనలో ఉందండి. మన కుటుంబాల్లో సమాధానం ఉందా? సమాధానం. తర్వాత దీర్ఘశాంతం. హల్లెలూయా. దీర్ఘశాంతం కలిగి మనం జీవించాలి. తర్వాత దయాలత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వి ఇవన్నీ కూడా మన జీవితంలో ఫలించేవారుగా మనం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనలో నుంచి బయలు వెళ్తాయి. మన జీవితంలో ఏం చేస్తాయండి? పెద్దవారి పట్ల ఈ యొక్క ఫలాలు మనం జీవించాలి. మన దేవుడి బిడ్డ అనడానికి రుజువు ఏంటంటే మరి అమ్మా, మనం ఫలించామంటే రుజువు ఏమిటి? ఇవన్నీ జీవించాలి. మనలో ఉన్న ఫలాలన్నీ ఎదుటివారు జీవించినప్పుడు మనం వారిని బలవంతంగా తీసుకురాబో మనం కూడా దేవుడి దగ్గరికి వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేస్తారు. ఇంకా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఇక్కడ కింద చదవబడిన లేఖనం ఏమన్నాడు ఇక్కడ 6వ అధ్యాయంలో, మనుషులకు కనబడవని కాక నీతిని ఎక్కడండి? మత్తయి సువార్త ఎందులో చదువుకున్నాం కదండి. కాదు, మత్తయి సువార్త 17. ఉపవాసం చేయనట్టు మనుషులకు కనపడవని కాక రహస్యమందున నీ తండ్రికి కనబడలేవనని ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొని అప్పుడు రహస్యమందున్న నీ తండ్రికి ప్రతిఫలము ఇచ్చును. ఎవరికి కనపడాలంటే మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవుడికి తప్ప, రహస్యము తండ్రికే మనం కనపడాలి తప్ప ఎవరికి మనం కనిపించకూడదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దుఃఖముఖులై ఉండి కూడా అంటాడు కదా, తాము ఉపవాసం చేయనట్టు మనుషులు కనబడవని కాక ముఖములు వికారంగా చేసుకుంటారంట. ముఖాలు వికారంగా పెట్టుకుని ఏదో ఒక రోజు 2 రోజులు ఉన్నప్పటికీ నీరసంగా ఉంటారు. చూడండి, ఉపవాసం ఎన్ని రకాలండి? 3 రకాలు. ఒకటి సాధారణ ఉపవాసం, రెండోది ఏమా సంపూర్ణ విశ్వాసం, మూడోది పాక్షిక ఉపవాసం. కొంతమంది సాధారణ ఉపవాసం అంటే కొంతమంది ఘన ద్రవ ఆహార పానాలు
మానేస్తారు. దాన్ని సాధారణ ఉపవాసం అంటారు. అది సంపూర్ణ విశ్వాసం అంటే ఆహారం కానీ పానీయాలు కానీ దేన్ని ముట్టుకోరు సంపూర్ణంగా. అంటే ఎవరో శక్తి సామర్థ్యం గల వాళ్ళు ఉపవాసం ఉంటారు. హల్లెలూయా. నిర్గమాకాండం మనం చూడగలిగితే ఇక్కడ సంపూర్ణతో మోషే గారు ఉపవాసం ఉన్నట్టుగా మనం ఇక్కడ చూడగలం. నిర్గమాకాండం 34వ అధ్యాయము 34వ అధ్యాయం చూడండి. 34:28 నుంచి చూడగలిగితే మనం 20 అతడు 40 రేయింబవలు యెహోవాతో కూడా అక్కడ ఉండను. అతడు భోజనం చేయలేదు, నీళ్ళు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆయన పలక మీద రాసెను. యెహోవా మోషే సేనాయికొండ దిగుచుండగా శాసనముల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడు ముఖ చర్మం ప్రకాశించే సంగతి మోషేకి తెలియట్లేదు. దేవుని స్తోత్రం. ఎందులో ఉన్నాడండి 40 రేయింబావులు ఉపవాసం ఉండి దేవునితో సహవాసం చేసినప్పుడు అతను ముఖ చర్మం ఎలాగంటే ప్రకాశించిందని ఆయనకు కూడా తెలియలేదంట. ఎన్ని రోజులండి? 40 రేయింబావులు దేవునితో సహవాసం చేసి ఆ నిబంధన పలకల గురించి దేవునితో సహవాసం చేసినప్పుడు ఆయన కొండ దిగి వచ్చినప్పుడు అంటే నీరసంగా వచ్చాడు ఆయనమ్మా. ఎంతో సంతోషంగా ఆయన వచ్చినప్పుడు ఆయన ముఖం అంటే నీరసంగా లేదంట. ఎలాగుందండి? ప్రకాశించు సంగతి మోషేకు తెలియలేదు, ప్రకాశిస్తూ ఉందంట. ప్రకాశించు వెలుగు ఆయన ముఖంలో నుంచి వెలుగు వస్తూ ఉందంట. అది మనం 1 రోజు 2 రోజులు ఉపవాసం ఉన్నామని మన ముఖం ఎలా ఉంటుందండి అమ్మా? మన ముఖం ఎలా ఉంటుంది? వాడిపోతుంది అంట. దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ మోషే గారు ఎన్ని రోజులు ఉన్నారన్నమాట? 40 రేయింబవలు ఉపవాసం ఉన్నా కానీ ఆయన ముఖ చర్మము ప్రకాశిస్తూ ఉందంట. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలుగును గాక. దేవునితో సహవాసం చేసినప్పుడు మన ముఖం నీరసంగా కనిపించకూడదు. మోషే గారి ముఖం ఎలా ఉందండి? అక్కడ ప్రకాశించే సంగతి మోషేకి కూడా తెలియలేదంటండి. చూడండి, చదవండి. అహరోను ఇశ్రాయేలు అందరూ మోషేను చూసినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించును కనుక వారిని దగ్గరికి కూడా రాలేకపోయారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 1 రోజు 2 రోజులు ఉపవాసం ఉన్నాడు, మనం ఎంతో నీరసం పడిపోతాం. కానీ ఇక్కడ భక్తుడు మోషే గారు 40 రోజులు ఉపవాసం ఉన్నా ఆయన ముఖము నీరసించలేదు. అక్కడ ముఖము ప్రకాశిస్తూ ఉందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమున మహిమ కలుగును గాక. చెప్పుకుంటూ వెళ్తే టైం వెళ్ళిపోతుంటుంది. నాకు